హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వీడియో తమ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. సో మ్యాటర్ ఏంటి అనేసి. 100% మీరు చదివిన తమ్నైల్ కరెక్టే. అవునండి, తమ్నైల్లో చెప్పినట్లే పాస్టర్ ప్రవీణ్ గారు 100% ముస్లిమే. ఏంటండి మీరు చెప్పేది? ఆయన పెద్ద పాస్టర్గా ఉన్నారు, క్రిస్టియానిటీకి ముస్లిమ్స్కి అందరికీ ఆపోజిట్గా మాట్లాడతారు. మీరేమో ఆయన ముస్లిం అంటున్నారు. ఆయనేమో ముస్లిమ్స్కి ఆపోజిట్, వాళ్ళు చేసే పనులన్నీ ఆపోజిట్ అన్నారు కదా. మీరెందుకు రివర్స్లో చెప్తున్నారు అని అడగచ్చు. కానీ 100% అని ఎందుకు అన్నాను అంటే, పాస్టర్ ప్రవీణ్ గారు వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ వచ్చేసి ముస్లిం అన్నమాట. వాళ్ళ మదర్ క్రిస్టియన్. సో ఇంకా ఫాదర్ ఏదైతే అతనికి కూడా ఆ క్యాస్టే వస్తుంది కాబట్టి అకార్డింగ్ టు దట్ ప్రవీణ్ పగడాల గారు ఈజ్ 100% హీ ఈజ్ ఏ ముస్లిం. బట్ వాళ్ళ మదర్ వచ్చేసి ఒక క్యాథనిస్ట్గా ఉన్నారు. వాళ్ళ మదరు ఎక్కువగా చర్చెస్కి వెళ్ళడము ఇతను చిన్నప్పటి నుంచి కూడా. వాళ్ళ నాన్న ముస్లిం కాబట్టి పాస్టర్ ప్రవీణ్ గారిని చిన్నప్పుడు మసీదులకు కూడా తీసుకెళ్ళేవారు. నమాజులు కూడా చదివించేవారు ప్రవీణ్ గారి దగ్గర. కానీ మెల్లమెల్లగా వాళ్ళ మదరు చర్చిలకి వెళ్ళడము, వాళ్ళక్కడ కోరుకునింది జరగడం వల్ల సో వాళ్ళ ఫాదర్ కూడా మెల్లగా ఈ మసీదులకి వెళ్ళడం మానేసి చర్చిల వైపుకి వెళ్ళడం అనేది స్టార్ట్ చేశారు. ఇంకా ప్రవీణ్ గారు చిన్న ఏజ్లో గొడవలకి వెళ్ళడం అలా ఇలా ఉండడంతో అతన్ని హాస్టల్లో జాయిన్ చేయించారు. అలా అలా మెల్లగా హైదరాబాద్కి చేరుకున్నారు పాస్టర్ ప్రవీణ్ గారు. సో ఇంకా హైదరాబాద్కి చేరుకున్నప్పటి నుంచి అక్కడ ఒక చర్చికి వెళ్ళడం, అక్కడ ఫ్రెండ్ ద్వారా ఒక చర్చికి వెళ్ళడము, అక్కడ వాళ్ళ ఉపన్యాసాలు వినడము. సో ఇంకా అతనికి మనసులో క్రిస్టియానిటీ మీద గౌరవం పెరిగి అతని ఒక పాస్టర్ అయ్యేలాగా దారితీసిందనమాట. ఏది ఏమైనప్పటికీ ఆయన మరణం అందరినీ కలిచివేసింది. ఒక మత సాక్షిగా, ఒక ముస్లిం మతం నుంచి వచ్చిన వ్యక్తి క్రిస్టియన్గా మారి, క్రిస్టియన్లో పాస్టర్ స్థాయికి చేరి ఎందరో లక్షల మంది ఇన్ఫ్లుయెన్సర్స్కి ఈయన ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు. ఈయన అసలు చేసే మోటివేషనల్ స్పీచెస్కి చాలామంది ఫ్యాన్ బేస్ ఉంది. ఈయనను చూసి మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన పాస్టర్స్కి అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు. అలాంటి వ్యక్తి మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందరూ ఆయన కోసం ప్రే చేస్తున్నారు. ఆయన చనిపోవడానికి కారణాలు ఏంటి అనేసి వెలికి బయటకు తీస్తున్నారు. చాలామంది ఈయన చావు వెనుక పోరాటం చేస్తున్నారు. అందరికీ త్వరలో న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ముస్లింగా పుట్టి ఒక క్రిస్టియన్గా, ఒక పాస్టర్గా, ఒక హతసాక్షిగా, ఒక మత సాక్షిగా మరణించారు ఈయన. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. పాస్టర్ ప్రవీణ్ గారి మరిన్ని వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.